ఆ పెళ్లి వరకు బాగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ సత్యనారాయణ వ్రతం ఆ తర్వాత 16 డేస్ వరకు కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాతే అసలు డ్రామా మొదలవుతుంది. అది ఇప్పుడు జనరేషన్ అమ్మాయిల మీద రుద్దటానికి ట్రై చేస్తున్నారు. హైకోర్టు ఒక అడ్వకేట్ గట్టిగా ఆర్గ్యూ చేస్తే కూడా ఆయన ఒకటే అన్నారు, ఇది ఫాలో అవ్వట్లేదా మన సొసైటీలో? ఫాలో అయితే వచ్చే పర్యవసానాలు వర్క్ లోను సీనియర్ని బాస్ని సబార్డినేట్ అరవలేనిది ఇంట్లోనే చూపిస్తాం. టార్చ్ బేరింగ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఓవర్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ అంటున్నారు. అందరూ ఇదే ప్రశ్న అంటున్నారు మహేష్. ఇప్పుడున్న జనరేషన్ లైక్ నెక్స్ట్ జనరేషన్లో అమ్మ నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా అని ఆడపిల్లల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రుల ఆలోచనలు మారాయి. అమ్మ ఏ అత్త మాట వినటానికి మెంటల్గా ప్రిపేర్ అవుతుంది? నా భర్త నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాను, యువర్ అ కమాడిటీ, యూ బెటర్ లిసన్ టు మీ. సో అక్కడ యాటిట్యూడ్ లైఫ్ స్టైల్ ఒకలాగా యారగెంట్నెస్ చూపించకపోతే హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అప్పటి వరకు రెండు వేరు కుటుంబాలుగా ఉన్న రెండు వేరు కుటుంబాలు ఒకసారిగా ఆ పెళ్లి అనే ఆ క్రూషియల్ పాయింట్తో అన్నీ కలిసిపోతాయి. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అనుకుంటారు. ఆ పెళ్లి వరకు బాగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ సత్యనారాయణ వ్రతం ఆ తర్వాత 16 డేస్ వరకు కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాతే అసలు డ్రామా మొదలవుతుంది. ఒకరు లైఫ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడం. అప్పటి వరకు స్వతంత్రంగా పెరిగిన ఈ పిల్లలు ఇద్దరి లైఫ్స్లోకి అత్తమామలుగా కొందరు ఇన్వాల్వ్ అవుతారు, పేరెంట్స్గా కొందరు ఇన్వాల్వ్ అవుతారు. రకరకాలుగా ఇది ఉంటుంది. అందరూ అంటుంటాం లైక్ ఒకరు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాతే చాలా వరకు వాళ్ళ ఐడియాలజికల్లో చాలా మార్పులు వస్తాయి ఉంటాయని చెప్పేసి. సో బేసికల్లీ ఈ ఇన్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బౌండరీస్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు ఉండాలి? ఇన్ఫాక్ట్ వాళ్ళే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు లైక్ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ వరకు తీసుకెళ్ళకూడదా? ఒకవేళ తీసుకెళ్లే ప్రాసెస్లో కూడా ఎంతవరకు తీసుకెళ్ళాలి? ఎందుకంటే చక్కదిద్దాల్సిన అత్తమామలే ఇవాళ రేపు విడగొడుతున్నారు. ఇలాంటి ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, దానికి కావాల్సిన కౌన్సిలింగ్ ఏంటి? మనతో పాటు అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మ్యామ్ హై, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ మహేష్. సో మీకు మేము ఉన్నాం కదమ్మా, మాతో చెప్పొచ్చు కదమ్మా అంటారు ఫస్ట్ ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఇరు వర్గాలని ఎందుకు చూస్ చేస్తారంటే లైక్ రేపు పొద్దున ప్రాబ్లం వస్తే నిన్నే అడుగుతాం కదా అని చెప్పేసి అంటారు. బట్ ఇవాళ రేపు వాళ్ళే ప్రాబ్లం అయ్యారని చెప్పేసి అత్తమామలు పిల్లలు చెప్తున్నారు, అటు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ చెప్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? పాతకాలంలో ఉండే పెద్దవాళ్ళలాగా లేరని చెప్పాలి ఇప్పుడు జనరేషన్ పెద్దవాళ్ళు. సో కబీ సాస్ బి బహుతి అనే సీరియల్ నా చిన్నప్పటి నుంచి. సో ఒక సబ్ కాన్షియస్ యాగ్నీ పెయిన్ దట్స్ బీన్ టేకెన్ బై జనరేషన్స్, అది ఇప్పుడు జనరేషన్ అమ్మాయిల మీద రుద్దటానికి ట్రై చేస్తున్నారు అనే చెప్పాలి. అందరూ అలా ఉంటారా? కాదు. లేటెస్ట్గా నువ్వు సుప్రీంకోర్టు, అంటే నా పని ఇది కాబట్టి, అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, ఐ ఆల్వేస్ అప్గ్రేడ్ మై సెల్ఫ్ విత్ ద లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. ఒక జడ్జ్ గారు కూడా ప్రతిదీ కోర్టుల వరకు ఎందుకండి వస్తారు, ఇంట్లో పేరెంట్స్ చూడండి ఒక్కసారి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడండి, కొంచెం వాళ్ళ మధ్యలో పెట్టి వాళ్ళు చెప్పే మంచి మాటలు విని ఇరు వర్గాలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు అక్కడ రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి అనే చెప్తున్నారు. నాట్ యాజ్ అ జడ్జ్మెంట్ బట్ యాజ్ ఒక మంచి వాక్కు. ఎందుకంటే హైకోర్టులో నేను ట్రయల్స్ ఇవే చూస్తూ ఉంటాను. మొన్న హైకోర్టు ఒక అడ్వకేట్ గట్టిగా ఆర్గ్యూ చేస్తే కూడా ఆయన ఒకటే అన్నారు, డబ్బులు తీసుకొని ఆఖరికి చచ్చిపోతామండి, పీస్ఫుల్ లైఫ్ కావాలి కదా అని. సో జడ్జిలు దే షేర్ దేర్ విజ్డమ్, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లెగిస్తే ఇవే చూస్తారు కాబట్టి. సుప్రీంకోర్టు జడ్జి గారు అన్న దాంట్లో కూడా తప్పులేదు. కానీ ఇది ఫాలో అవ్వట్లేదా మన సొసైటీలో? ఫాలో అయితే వచ్చే పర్యవసానాలు కరెక్ట్గా లేకే కోర్టు తలుపులు తట్టాల్సి వస్తుంది, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఇన్లా బౌండరీస్ అనేది ఇది నేను క్రియేట్ చేసిన ఒక యునీక్ అంటే లాలో లేనిది, ప్రాబబుల్ పాసిబుల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ మహేష్. ఇది నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ డిజైన్ చేశాను. ఏంటంటే ఇమాజినేషన్లో ఉంటాం
పెళ్ళవ్వగానే డిఫాల్ట్ గా అత్త అంటే అత్త మాట వినాలి, మా సిచ్యువేషన్ కి తగ్గట్టు, మా కల్చర్ కి తగ్గట్టు, మా ఫ్యామిలీ బౌండరీస్ కి తగ్గట్టు, మా ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు వచ్చే కోడలు ఉండాలని ఈ ఫ్యామిలీ వాళ్ళు ఒక స్టాగ్మాలో ఉంటారు. ఓకే, ఇన్ఫాక్ట్ ఆ పారామీటర్స్ అన్నిటికీ మీట్ అయ్యాకే పెళ్లి వరకు వెళ్తుంది. లైక్ ఇలాగ ఉంటారు, తెలిసిన వాళ్ళే చెప్తే వింటారు, రేపు పొద్దున అయితే యూనో వీళ్ళు నిలదీయచ్చు అన్న ఉద్దేశంతోనే వీళ్ళు కూడా అత్త మామలు కూడా ఆ అమ్మాయిని, ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజెస్లో అలా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, సో కాల్డ్ అత్త మామలకి ఒక కూతురు ఉంటుంది. దే ఎక్స్పెక్ట్ దేర్ డాటర్ టు బీ ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ కోడలు వాళ్ళకి ఆ బౌండరీస్ ఉంటాయి. ఇది అనుకుంటాము ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ, ఇది సోప్ పేపర్స్లో కనిపించే ఇష్యూ అనుకుంటాం, కానీ బట్ దీనిపైన దీనివల్ల కూలిపోతున్నాయి, నిలబడుతున్నాయి కూడా. ఇదొక చెప్పా కదా, డిఫాల్ట్ అన్డినయబుల్ రూల్ బుక్ అన్నమాట రాబోయే కోడళ్ళకి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజెస్ మహేష్, ఐఎమ్ టాకింగ్ ద రియల్ టైమ్ లవ్ మ్యారేజెస్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్ లివింగ్ నుండి పెళ్ళిళ్ళు చేసుకొని అత్తమావ ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, సఫకేట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఆ బ్రిడ్జ్ లాగా పనిచేసే ఆ భర్త పొజిషన్లో కొత్తగా హైర్ చేసుకోబడిన ఆ కొడుకు, హిస్ నో మోర్ అ కొడుకు, ద పొజిషన్ హెస్ బీన్ అప్గ్రేడెడ్ అని యాక్సెప్ట్ చేయలేని తల్లి. అండ్ హౌ కమ్ హీ డజంట్ అండర్స్టాండ్ అండ్ డీవియేట్ ఫ్రమ్ బీయింగ్ అ హస్బెండ్ అండ్ సడన్లీ బికమ్స్ అ బాయ్ ఆర్ అ మామాస్ బాయ్ అని ఈ అమ్మాయి కోడలు. ఈ త్రిభుజం, ట్రయాంగులర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ బౌండరీస్, బాహుబలి సినిమా అనుకుందాం. బౌండరీస్, నేను దాన్ని అథారిటీయో ఇంకోటో అన్నాను. ఎవరి పరిధులు వాళ్ళు తెలుసుకొని ఆ పరిధిని వాళ్ళు గీసుకొని పక్కని వాళ్ళకు కూడా వాళ్ళ పరిధి తెలియచెప్పి ఆ గిరిలో వాళ్ళని ఉంచగలిగితే హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఫ్యామిలీస్ ఉంటాయి. బట్ చాలా కష్టం కదండి, ఎందుకంటే పెళ్ళిళ్ళు అటు చూసుకున్నట్టయితే ఇటు సేమ్ ప్రాబ్లం, లైక్ ఈ ప్రాబ్లంతో ఏదైతే కేసు వస్తుందో ఇవి సిటీస్లో ఒక రకంగా ఉంటాయి, పల్లెటూరులో ఇంకోలా ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ లో ఒకలా ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ లో ఇంకొకలా ఉంటాయి. ఇందులో మళ్ళీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ కల్చరల్. అసలు నేను ఈరోజు క్రిస్మస్ ఈవ్ చేస్తా, లేదు ఈరోజు శివాలయంకి వెళ్ళాలి, లేదు ఈరోజు గణపతి పూజ చేయాలి, ఈరోజు హోమం వెళ్ళాలి, అసలు అవెందుకు చేస్తున్నావు, ఇక ఆర్థోడాక్స్. ఇది ఇంకొక ఎపిసోడ్ చేద్దాం మనం, ఎక్స్క్లూజివ్లీ విల్ డూ ఆన్ దిస్. బట్ కమింగ్ టు ద రియాలిటీ, అత్తమామలు ఎస్పెషల్లీ అత్తగారు కోడలు ఇండిపెండెంట్ అమ్మాయిలే ఉంటున్నారు. మా జనరేషన్ నుంచి చదువులు ఉద్యోగాలు ఏలేస్తున్నాం, ప్రపంచాన్ని వెళ్తున్నాం, బిజినెస్లు రూల్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ మాస్కులిన్ ఎనర్జీ ఆఫ్ షౌటింగ్ అండ్ రిగరస్ ఎమోషన్స్. అండ్ దెన్ ఎవరు మా మీద షిట్ వేసినా కామ్ డౌన్ అయ్యి అది మేము ఏదో రకంగా అవుట్ చెయ్యాలి. అది పర్సనల్ లైఫ్లోనే తీస్తాం. మనం వెళ్ళి వర్క్లోనూ సీనియర్ని, బాస్నీను, సబార్డినేట్ని అరవలేనిది ఇంట్లోనే చూపిస్తాం. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, నువ్వు చెప్పగానే లెగిసి ఏదో వంట చేయలేము, లేకపోతే ఎవరో చుట్టాలు వస్తే వీ కాంట్ హ్యాండిల్ దట్ ఎమోషనల్ షిట్ ఆఫ్ సంబడి ఎల్స్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఇవన్నీ అర్థం చేసుకొని ద అత్తగారు షుడ్ అండర్స్టాండ్ her son haven't hired a maid or a cook or a servant, but rather than a very independent business owner or a working woman, if not any of that, an independent, well-educated, self-sufficient, తన సొంతగా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకునే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. వైస్ వర్సా టు కోడలు ఆల్సో. అదే కోడలు, కూతుర్ని నువ్వు అలా పెంచావు అండ్ యూఆర్ ఇన్వైటింగ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. నీ సొంత ఆలోచనలు నీ ఫ్యామిలీకి తగ్గట్టు మారాలి అంటే నోబడీ ఈజ్ విల్లింగ్ అంటిల్ అన్లెస్ యూ ఎర్న్ ఇట్. అత్తగారులకు అర్థం కాని విషయం ఏంటంటే పెళ్లి చేయగానే మాకు అథారిటీ వచ్చింది. నో, దిస్ ఇస్ ద వెరీ very, very unique, unseen, unspoken, valid point which no educator or counselor would have spoken. You have to earn the position of attagaru from a new kodalu. You have to show that kind of love and affection or respect towards her independence or individuality. House maid ki kuda nuvu basic respect iవ్వకపోతే రేపు పొద్దు నుంచి పనికి రాదు. అది ఒక నార్మల్ పనికి రాని అమ్మాయి అని ఒక అత్త మైండ్ లో ఉంటది కదా, అంటే డబ్బులు లేవు, చదువు లేదు, జస్ట్ పని చేసుకొని వెళ్ళిపోయే అమ్మాయి అని ఆమె లోపల, అంటే నేను వాళ్ళు పనికిరాను అట్లా లోపల పనికి రాదంటే ఆ రోజు పనికి రాకపోవడం. సో ఆ రోజు పనికి రాదు, రేపొద్దునికి వర్క్ కి రాదు అనే ఒక భయం ఏదైతే అత్తలో ఉంటుందో, నా కోడల్ని ఈ రోజు నేను కనుక సరిగ్గా ట్రీట్ చేయకపోతే రేపొద్దున నా కొడుకుకి భార్యగా పనికి రాదు.
అంటే వర్క్ యాజ్ అన్ అసెంబుల్డ్ పీస్ టు బీ విత్ మై సన్ యాజ్ అ యూనియన్ ఆఫ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ అనే వర్క్ కానీ జాబ్ కానీ అసైన్డ్ పొజిషన్ ఆఫ్ బీయింగ్ అ వైఫ్ కానీ రాదు అన్న భయము బాధ ఉండట్లేదు. అది ఉండాలా, అది ఉండి సరిగ్గా సక్రమ మార్గంలో బుద్ధిని జ్ఞానాన్ని నోరుని మాటల్ని చేతల్ని వాళ్ళ వక్ర బుద్ధిని పక్కన పెట్టి సక్రమ మార్గంలో కనుక వాళ్ళు కోడల్ని ట్రీట్ చేస్తే మొత్తన్న కొత్తగా ఇంటికి వచ్చిన అమ్మాయి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోవాలని అనుకోదు, కుదిరినంత సర్దుకుపోవడానికి ట్రై చేస్తుంది. బట్ యాక్చువల్లీ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఎక్కువ కనబడుతున్నాయి, ముఖ్యంగా ఈ జంజీస్ వీళ్ళ మ్యారేజ్ కేసెస్లోనే ఎక్కువ కనబడుతున్నాయి అంటున్నారు. అంటే ఎస్టర్ ఇయర్ కేసెస్లో ఇవి అంతగా లేవు, సర్దుకుపోయే మనస్తత్వాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఎవ్రీ 10 yearsకి ఒక ఎవల్యూషన్ వస్తుంది, ఒక కొత్త ఏమంటారు ఒక టార్చ్ బేరింగ్ కైండ్ ఆఫ్ ఒక లైక్ ఒక చేంజ్ ఓవర్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ అంటున్నారు. ఎక్కడ అంటే అందరూ ఇదే ప్రశ్న అంటున్నారు మహేష్. అండ్ ఆడపిల్లలకి ఇండిపెండెన్స్ వచ్చేసింది, డబ్బులు సంపాదిస్తున్నారు, అడ్జస్ట్ అవ్వట్లేదు, ఆలోచన పరిధి గిరి తప్పుతోంది, దూరాభారంగా ఆలోచిస్తున్నారు, ఈడు కాతే ఇంకోడని. స్లైటెస్ట్ అండ్ మైన్యూస్ట్ పాయింట్ చెప్తాను అండ్ ఐ విల్ లీవ్ రెస్ట్ టు యువర్ ఇంట్రోస్పెక్షన్. మా జనరేషన్లో నన్ను పెంచినప్పుడు మా నాన్న ఇప్పటికి కూడా ఆడపిల్లంటే ఎప్పుడైనా అమ్మ పెళ్లి చేసుకోవాలిరా, పిల్లల్ని కనాలి, భర్తకి తగ్గట్టు పొద్దున్నే లెగాలి, నువ్వే కొంచెం సోమరితనాన్ని పక్కన పెట్టాలని చెప్పే తల్లిదండ్రులే ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ లైక్ నెక్స్ట్ జనరేషన్లో అమ్మ నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఎలాంటోడు వస్తాడో తెలియదు, వాడు ఎలా ఉన్నా సరే నువ్వు ఇండిపెండెంట్గా నీ ఇన్కమ్ని, నీ ఇండిపెండెన్స్ని, నీ ఫ్యామిలీ బర్డన్ని నీ మీద తీసుకోకుండా ఈక్వల్గా షేర్ చేసుకునే అబ్బాయితోనే ఉండాలి. అన్నెసెసరీగా కాన్ఫ్లిక్ట్ అత్తమావ క్రియేట్ చేసినా నువ్వు భరించాల్సిన అవసరం లేదు, కమ్అట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ అని తల్లిదండ్రులు చెప్తున్నారు. సో ఇక్కడ ఆడపిల్లలు మారారంటున్నారు, ఆడపిల్లల్ని పెంచే పెంపకం మారింది, ఆడపిల్లల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రుల ఆలోచనలు మారాయి. ఎందుకంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా పతియే ప్రత్యక్ష దైవంబు అని చెప్పిన తల్లిదండ్రులు కష్టాన్ని అభద్రతా భావాన్ని నువ్వు ఓర్చుకోవాల్సిన అవసరం లేదు, నీకు మేము ఉన్నాం, మేం కాకపోతే నీ కెరియర్ ఉంది, డబ్బు ఉంటే ఎవరైనా నీ దగ్గరికి వస్తారని చెప్పటం మారిందా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. అలా మార్పు స్లోగా చెందుతూ నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నువ్వు సుఖంగా హ్యాపీగా ఉంటే చాలు, కెరియర్ మీద ఫోకస్ చెయ్యమ్మా, అబ్బాయి మీద కాదు అని చెప్పట్లేదా? సో అమ్మాయి ఎందుకు తలొగ్గాలి, నా లైఫ్ అంటే హస్బెండ్ పిల్లలు కాదే అనే జనరేషన్కి వచ్చాం మనం. సో ఇది స్లైటెస్ట్ మీకు నేను వదిలేసే ఇంట్రోస్పెక్టివ్ మైండ్ సెట్. అలా ఉన్నప్పుడు అమ్మాయి ఏ అత్త మాట వినటానికి మెంటల్గా ప్రిపేర్ అవుతుంది? నా భర్త నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాను, యువర్ కమాడిటీ, యూ బెటర్ లిసన్ టు మీ అంటదా? లేదా కట్నం ఇచ్చినప్పుడు మీ లైఫ్లో నేను సెట్ అవుతాను, మీరు చెప్పినట్టు వింటాను, మీ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంటానని ఉంటుందా? సో ఇక్కడ మైండ్ సెట్ మారాల్సింది. అత్తలు దే హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ కోడళ్ళు. అండ్ కోడలు ఆల్సో ఇఫ్ యూ వాంట్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ యూ నీడ్ టు అడ్జస్ట్ యువర్ యాటిట్యూడ్. బయట నువ్వు ఏదైతే చూపిస్తున్నావో ఫ్లాంబాయింట్, దట్ సక్సెస్ఫుల్ కెరీర్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ CEO, ఇప్పుడు చాలా మంది చిన్నప్పుడు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, వన్స్ దే బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్, అమ్మాయిలు కూడా దే ఆర్ జస్ట్ వెయిటింగ్. సో అక్కడ యాటిట్యూడ్, లైఫ్ స్టైల్ ఒకలాగా యారగెంట్నెస్ చూపించకపోతే బతకలేం, కుతంత్ర బుద్ధి అవన్నీ నువ్వు ఫ్యామిలీ లైఫ్లోకి తీసుకొస్తే ఈజ్ ఇట్ గోనా జెల్ విత్ యువర్ ఇన్లాస్ అనేది. దిస్ ఇస్ వాట్ ద ఇన్లా బౌండరీస్ అంట. ఈ ట్రయాంగిల్లో ఐల్ మేక్ బోత్ ద ఇన్లాస్, ఎస్పెషలీ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులని కూర్చోబెట్టి ఐ హ్యావ్ అ సెషన్ విత్ దెమ్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఓకే మా ఫ్యామిలీలో బ్లా 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 బ్లా. అమ్మాయి ఆర్ యూ విల్లింగ్ టు ఇంటూ దిస్ అంటే వై షుడ్ ఐ అంటది అమ్మాయి డెఫినెట్గా. వాట్ ఇట్ దే బ్రాట్, నేను డబ్బులు ఇచ్చా, నేను కట్నం ఇచ్చా, నేను సార్ ఇచ్చా, నేను జాబ్ చేస్తానా, నా పైసల మీద వీళ్ళకేంటి, నా తల్లిదండ్రులకి డబ్బులు ఇవ్వద్దంటారేంటి, నన్ను ఖర్చు పెట్టద్దంటారేంటి, బికాస్ హీస్ జస్ట్ మ్యారీడ్ వై షుడ్ ఐ లిసన్ టు హిమ్, ఈడు కాకపోతే నేను 10 మందితో ఉంటా అంటుంది. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ టాకింగ్ లైక్ దాట్. వై షుడ్ ఐ గెట్ బౌండ్, ఇదేంటండి ఇట్లాంటి పిల్ల అంటారు. ఫర్గెట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సొసైటికల్ నార్మ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి, బెటర్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ డూ దిస్ బిఫోర్ మ్యారేజ్, డోంట్ డూ ఇట్ ఆఫ్టర్ ఇట్స్ టూ లేట్ టు కంట్రోల్ కాన్సిక్వెన్సెస్. సో ఈ ఫ్యామిలీలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆర్ యూ విల్లింగ్ టు అడ్జస్ట్ అంటే నో అంటది. ఈ అమ్మాయి ఇలా ఉంది, ఆర్ యూ విల్లింగ్ టు అడ్జస్ట్ అంటే డెఫినెట్గా కొంచెం కన్సర్న్ చూపిస్తారు. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్. అమ్మ నువ్వు వీళ్ళ ఫ్యామిలీలో ఇంబేబ్ అవడానికి నువ్వు ఏమేమి చేయడానికి రెడీగా ఉన్నావంటే
వీళ్ళు ఇది చేయాలి, ఇది ఇలా ఇలా కొంచెం ఉంటే నేను కూడా బాగానే వింటానండి. ఆవిడ కొంచెం ఇలా arrogant గా మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాకు నైట్ 12 o'clock కూడా మా హస్బెండ్తో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఇలా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో యూ అడ్జస్ట్ అండ్ యూ ఎర్న్ యువర్ రెస్పెక్ట్ అని చెప్తాను నేను ఇన్లాస్కి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అత్తకి కోడలికే వస్తుంది మహేష్, మోస్ట్ ఆఫ్ ద టైం 80%. బట్ కానీ 20% అమ్మాయి వాళ్ళ నాన్నకి అబ్బాయికి కూడా వస్తుంది ఈ మధ్య. ఇట్స్ న్యూ ఎరా విచ్ ఇస్ ఎమర్జింగ్. అమ్మాయి వాళ్ళ నాన్నగారు అల్లుడు కొడేసుకుంటారు, మొహాలు చూసుకోరు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ కాన్ఫ్లిక్ట్ విచ్ ఇస్ ఎమర్జింగ్ ఇన్ ఇండియా దీస్ డేస్, విచ్ ఐ ఆల్సో డూ. సో వీళ్ళకి ఈ అడ్జస్ట్మెంటల్ కాంట్రాక్ట్స్ రాయిస్తాను నేను. డోంట్ వైలేట్ దిస్, అమ్మాయిని హర్ట్ చేయకండి. నువ్వు కూడా కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కల్చరల్గా ఇట్లా పొట్టి బట్టలు వేసుకెళ్ళకుండా కాస్త చీరలు కట్టుకోమో, పండగలకి పబ్బాలకి కాస్త వాళ్ళకి వెళ్ళి ఏదో ఒకటి వంట చేయండి, నాకు ఆ రోజు ఆఫీస్ ఉంటుందో ఏదో, మీరు కూడా కొన్ని వదిలేయండి, కొన్ని ప్యాచప్ చేస్తుంది. సో మాట్లాడుకుంటే పోయేవి ఇవన్నీ. కానీ వాళ్ళిద్దరు కామన్ గ్రౌండ్స్లో మాట్లాడటానికి, ఎందుకంటే ఒక అత్త కోడల మధ్యలో అమ్మాయి వాళ్ళ అమ్మ రాలేదు, అసలు హస్బెండ్ అయితే అసలు గాన్ కేస్ సినారియో. వీళ్ళు ఆయన వచ్చారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏ బడితే పూజ ఉంటుందో తెలియదు, అంటే మాటలతోనో చేతులతోనో ఉంటుంది. సో దట్స్ వేర్ ఐ బ్రింగ్ దట్ ఎసెన్స్ ఆఫ్ మేకింగ్ దిస్ రిలేషన్షిప్ వర్క్. సో దీస్ ఆర్ ద బౌండరీస్ దట్ నీడ్స్ టు బి ఫిక్స్డ్. ముగ్గురికి బౌండరీస్ పెడతాను నేను, అగ్రీబుల్ కాంట్రాక్ట్, ఇంక్లూడింగ్ దట్ హస్బెండ్ ఆఫ్ హర్ అండ్ సన్ ఆఫ్ హర్. యాజ్ అ సన్గా నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఇంతవరకే. ప్రతిసారి మా అమ్మాస్ బాయ్ లాగా యూ డోంట్ డూ దిస్. అండ్ యాజ్ అ భర్తగా ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ రెస్పెక్ట్ నువ్వు ఇవ్వకపోతే యూ విల్ బి లూజింగ్ యాజ్ అ హస్బెండ్. నీకు తెలియకపోవచ్చు, సబ్ కాన్షియస్గా నీ మీద రిలయబిలిటీ తగ్గిపోతుంది అమ్మాయికి. మరి ఎందుకు వస్తున్నాయి ఇంకొక పర్సన్ అమ్మాయి లైఫ్లో కంటే ఇందుకే వస్తున్నాయి. బాయ్ బెస్టీస్ వస్తున్నారు ఈ మధ్య హస్బెండ్ బదులు. సో అవి రాకుండా ఉండాలంటే ఆ అమ్మాయికి కూడా ఎరాడికేట్, ఓకే నాకు ఈ ప్లేసెస్లో మా హస్బెండ్ లేడు కాబట్టి నేను తనతో మాట్లాడాల్సి వస్తుంది. సో ఇలా మాట్లాడుకొని ఒక చిన్న కాంట్రాక్ట్స్ రాసుకోవడం వల్ల చాలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అమ్మాయిలకి తగ్గిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి మహేష్. ఐఎమ్ నాట్ కిడింగ్. మెన్ థింక్ దట్ మా అమ్మ వల్ల ఈమెకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఎందుకుందని. దిస్ ఇస్ లిటరలీ ట్రూ. ద మొమెంట్ ద బాయ్ గివ్స్ ద భరోసా టు ద గర్ల్ ఆన్ దిస్ ఆస్పెక్ట్స్, నీ పరువు ఎక్కడైతే తీసేసానో మా ఫ్యామిలీలో, మా చుట్టాల్లో, మా పేరెంట్స్ ముందు, ద మొమెంట్ హీ స్టార్ట్స్ గివింగ్ హర్ రెస్పెక్ట్, షీ స్టాప్ స్లోలీ అదర్ మ్యారిటల్ అఫైర్స్. సో వీటిని చాలా జనరలైజ్ కేసెస్ అని చెప్పలేము. ఎటువైపు తప్పుందో తెలుసుకోవాలంటే కంపల్సరీ ఒక అడ్వకేట్ అవసరం ఎంతన్నా ఉంటుంది. చిన్నగా కనిపించే ఈవే అన్నీ కలిపితే పెద్దగా కనిపించి రిలేషన్షిప్స్ని తప్పుదో పట్టించే అవకాశం కూడా ఉంది. సో దాట్స్ వేర్ వినని ప్లేస్లో కూడా లైక్ ఒక అడ్వకేట్ ఇన్వాల్వ్ అయితే తప్పకుండా వింటారు, ఆ బౌండరీస్ ఫామ్ అవుతాయి, ఆ తర్వాత రిలేషన్స్ నిలబడతాయి. మీరు ఇలాంటి కేసెస్తో సతమతం అవుతుంటే, మీకు ఒక హెల్ప్ కావాలని మీకు అనిపిస్తుంటే కింద నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు ఈ షోలో మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అండ్ మీకున్న సమస్యలను డైరెక్ట్గా నేరుగా ఇందులో ఇన్వాల్వ్ చేసి మీకు సొల్యూషన్ తీసుకోవచ్చు. అడ్వకేట్ ఉషశ్రీ గారు దానికోసం ఎప్పటికీ సిద్ధంగానే ఉంటారు. సో స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్ అండ్ ఉషశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.